తెలంగాణలో అనిపిస్తుంది. ఇదే చిన్నారెడ్డి పోతిరెడ్డి పాడితే అప్పుడు కరెక్టే, పోతిరెడ్డి పాడుతాం తెలంగాణకు నష్టం లేదని చెప్పి పేపర్లలో వ్యాసాలు రాసిండు సిగ్గు లేకుండా. దేనికోసం రాసిండండి? మహబూబ్నగర్ ప్రయోజనానికి రాసిండా? తెలంగాణ రైతుల కోసం రాసిండా? ఇలా రికార్డులో ఉన్నది. నేను చెప్పేది కథ కాదు, పేపర్ మిత్రులకు తెలుసు. చిన్నారెడ్డి పోతిరెడ్డి పాడుతోని నష్టం లేదు తెలంగాణకు అని చెప్పి చిల్లర మంత్రి పదవి కోసం కుక్కకు బొక్కేసినట్టు ఒక మంత్రి పదవి వేస్తే దానికోసం తోకలాగా ఊపి నష్టం లేదని సమైక్య పాలకుని సమర్థిస్తారు. రఘువీరారెడ్డి అనంతపూర్ మంత్రి సమైక్య రాష్ట్రంలో ఇంకో పక్క శ్రీశైలానికి కొట్టి అది మరో పక్క అంద్రీనీవా కాలువ 300 కిలోమీటర్లు తవ్వకపోతాం, మీ నీళ్ళని తీసుకుపోతాం, మేము బేసిన్లో లేం అనంతపురం అయినా తీసుకొని పోతామని చెప్పి కాలువ తవ్వితే మన 20 ఏళ్ళ నుంచి మన పెండింగ్ పెడితే 300 కిలోమీటర్ల కాలువ తవ్వి 4-5 లిఫ్ట్లు పెట్టి తీసుకొని పోయి దానికి ప్రారంభోత్సవం చేసినారు శ్రీశైలం కాడ. నిన్న కత్తులు తిప్పింది కదా డీకే